తెలంగాణలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో రాత్రి నుంచి కుండపోత వాన పడుతోంది. పటన్చెరు, కూకట్పల్లి, కుతుబుల్లాపూర్, మల్కాజ్గిరి, అల్వాల్, ముషీరాబాద్, ఖైరతాబాద్, పంజాగుట్టలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. హైదరాబాద్లో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి జీహెచ్ఎంసీ, హైడ్రా బృందాలు రంగంలోకి దిగాయి. కామారెడ్డి, మెదక్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇవాళ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జనగాం, భూపాలపల్లి, గద్వాల, మహబూబ్ నగర్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిజామాబాద్, పెద్దపల్లి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తిలో మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలో 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఉత్తర ఒడిశా దగ్గర అల్పపీడనం కేంద్రీకృతమైంది. దీంతో ఉత్తర కోస్తాలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, పార్వతీపురం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. అన్ని పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు 3 రోజుల పాటు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.